ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కింద తినడానికి, పిల్లలకి స్కూల్‌కి స్నాక్స్ బాక్స్‌కి లేదా స్కూల్ నుంచి రాగానే స్నాక్స్‌కి ఇలా ఇవ్వడానికి చాలా బావుంటాయి. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. ఆల్రెడీ ఉన్నాయి నేను ప్రిపేర్ చేసినయి. కానీ ఇప్పుడైతే తమ్ముడు కోసం చేస్తున్నాను ఇవి. అమ్మ, నాన్న ఊరికైతే వచ్చారు బెంగుళూరుకి. ఇంకా చిన్న తమ్ముడిది ఏదో వర్క్ ఉంది, ఏదో సిగ్నేచర్ కావాలి అని అయితే వచ్చారు. ఇంకా పాప బర్త్‌డే కూడా అయ్యింది. ఇంకా ఊరికెళ్తామన్నారు. ఇంకా పెద్ద తమ్ముడికి ఇలాంటి స్నాక్స్ అయితే చాలా ఇష్టము. ఇంకా వాడి కోసం ఈ స్నాక్స్ అయితే చేస్తున్నా. అలాగే కొన్ని పిల్లలకి ఉంటాయి, ఇంకా తమ్ముడికి తింటాడు ఇంకా పంపిస్తే అనేసి ఇలాగైతే చేస్తున్నాను. పిండి కలపమని అమ్మకి చెప్తే పిండి అయితే బాగా కలిపేసి పెట్టేసింది. ఇంకా నేనైతే ఈ స్నాక్స్ అయితే ఇలా చేస్తున్నాను, మురుకులు చేస్తున్నానండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చొద్దు. హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది, కానీ బాగా టేస్ట్‌గా రావు. చూడడానికి కూడా అంత బాగోదు. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ కూడా మీడియం హీటులో ఉంచుకొని ఇలా కాల్చుకున్నామంటే మంచి కలర్‌తో టేస్టీగా కుదురుతాయి. ఇలా చేసుకొని మనము ఒక నెల 2 నెలల దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు. మన ఛానల్‌లో ఆల్రెడీ నేను చాలా రకాలుగా చేసి పెట్టాను. జొన్న పిండితో కూడా ఎలా చేసుకోవాలని కూడా చేశాను. చాలా హెల్తీ రెసిపీస్ అయితే ఉంటాయి మన ఛానల్‌లో. ఇంట్రెస్ట్ ఉంటే, టైం ఉంటే మన ఛానల్‌కి విజిట్ ఇచ్చి చూడండి. అండ్ ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి ఒక గుడ్ న్యూస్ అండి. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేశారంటే ఇప్పుడు చాలా బాగా ఆఫర్‌లు అయితే నడుస్తున్నాయి. మీరు ఏవైనా ప్రొడక్ట్స్ కొనాలి అనుకున్నా కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ప్రొడక్ట్స్‌ని ట్యాగ్ చేస్తాను. మీరు అక్కడ ఆ ప్రొడక్ట్స్‌ని క్లిక్ చేసి మీరు లోపలికెళ్ళి ఏ ప్రొడక్ట్స్ అయినా కొనొచ్చు. మీకు ఇష్టమైన ప్రొడక్ట్స్ కొనొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఆఫర్‌లు అయితే నడుస్తున్నాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.